దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు, వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో 25వ రోజు క్రమము కొరకు ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము మరి 26వ రోజు యొక్క పాఠం కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నీ దాసుడని నేను నిలబడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు దయచేసి నీ ఆత్మ సన్నిధి నాకు దయచేయమని, అల్పుడిని అయోగ్యుడును ప్రభా నీ సన్నిధి ద్వారా నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాను. ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన అంతటిలో ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున బ్రతిమాలి ప్రార్థిస్తూ మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల నుండి ఇప్పటి వరకు దేవదేవుడు మనకు తోడుగా ఉండి గొప్ప కార్యాలన్నింటిలో తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా ఉన్నారని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆలోచనలో తలంపులుగా మనం నడిచినప్పుడు ఇక్కడ కనబడుచున్న మాటలు చదువుకుంటే, ప్రియులారా, మరియు ఆయన సంచియు జారి చెప్పులు లేకుండా మేము పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయనను అని, మీకేమైనా తక్కువ ఆయననా అని వారిని అడిగినప్పుడు ఏమీ తక్కువ కాలేదని, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలీను తీసుకుని పోవలను, కత్తి గలవాడు తన బట్టనమ్మి కత్తి కొనుకొనవలను. ఆయన అక్రమకారులు ఒకరుగా రాయబడిన మాట నా యందు నెరవేర్చవలసినదని, ఏలయనగా నన్ను గూర్చిన సమస్తమైనదని మీతో చెప్పుచున్నాను నేను. వారు ఇదిగో ఇక్కడ 2 కత్తులను అనగా జారుకుని ఆయన వారితో చెప్పెను. తర్వాత ఆయన బయలుదేరి, ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పుచున్న మాటను మనం గ్రహించేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఆత్మ సంబంధమైన పాఠముగా మనం గమనించాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైన క్రియలుగా మనము గమనించాలి ప్రియులారా. మరియు ఆయన సంచియు జాలియు చెప్పును లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయనని ఆయన వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనెను. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవలను. ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడి అని రాయబడి ఉన్న మాట నా యందు నెరవేర్చవలసినది, ఏలయనగా నన్ను గూర్చిన సంగతితో సమ్మతమైనదని మీతో చెప్పుచున్నాను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులను అనగా చాలునని ఆయనతో చెప్పును. ప్రియులారా, ఇక్కడ సమాప్తమాయను అంటే ముగించబడింది, సమయము ముగించబడింది. సమాప్తమైందంటే ఆయన ఇంకా మనుషుల్ని విడిచి చేరవలసిన చోటకు చేరవలసిన సమయము ఆసన్నమైనదని భావం ఒకటి, సమాప్తమైనది అనే మాట, ఇంకా లేదు అయిపోయింది అనే మాట కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. అయితే ఇదే మాటను దావీదు గారు అంటారు,
యెహోవా యందు నేను నమ్మకయించున్నాను, అప్పుడు నన్ను ఆయన నడిపించుచున్నాడు అంటాడు దావీదు గారు. అంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి మనము సమాప్తమైనదని మరొక మాట్లాడిన ముందుగా ఏమనంటే ఆయన అన్న మాట, ఒకడు తన వలను తీసుకుని వెళ్ళవలసును, రెండోవాడు తన కత్తిని కొనుక్కోవలసిన వాడు కత్తి లేని ఎడల అతడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలని. అంటే ఆయుధములు అంటే ఇక్కడ ఎందుకు అన్నారంటే, అదే తర్వాత మాటను ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, పేతురు తన బంటుడు చెవి నరికినప్పుడు ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టుకుంటే కత్తితోటే నీవు హతమవుతావని చెప్పాడు. అంటే ఇక్కడ కత్తిని ఎందుకు కొనుక్కోమన్నాడంటే, కత్తి అనేది ఆయుధము, వల అనేది పోషణకరము. ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, ప్రభు ఏం మాట్లాడుతున్నారు మనం గమనించినప్పుడు మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుచున్నారు? మీతో కూడా ప్రభువా నేను పంపినప్పుడు మీకేమైనా తక్కువైన ఆయన వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ అంటే తక్కువ, మీకేమైనా తక్కువైందని ప్రభు అడిగినప్పుడు ఏమీ తక్కువ లేదు అన్నారు. అంటే సమాప్తమైనది అనే మాటకి ఎందుకంటే సంపూర్ణత కలిగి ఉన్నారా అని ఆ మాట. సంపూర్ణత ఎప్పుడు కలిగి ఉంటాడు మనిషి అంటే, ఆస్తుపాస్తులు తల్లిదండ్రులైన వారు ఇచ్చినప్పుడు లేదా తన సంపాదించుకున్నప్పుడు తృప్తి కలిగి ఉంటాడు. లోటు లేదు అనుకున్న వాడికి, కానీ ప్రతి వాడికి లోటు ఉంటుంది. డబ్బుంటే దానిని ఇంకా కూడగట్టుకోవాలని ఆశ, దాని తర్వాత పేరు సంపాదించుకోవాలని ఆశ, నలుగులో పలుకుపాడు ఉండాలని ఆశ. కానీ ఇక్కడ అటువంటి ఏమీ లేకుండా తృప్తిగా ఉన్నారా అని ప్రభు అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన పనిని ముగించే సమయం దగ్గర పడింది కాబట్టి శిష్యులను అడుగుతున్నాడు, మీకు సరిపడగా అన్ని అందినియా అంటే అంది, సమృద్ధిగానే ఉన్నాం ప్రభు అని వీరు సెలవిచ్చారంటే, వారు ప్రభువును వెంబడించటం వలన, ప్రభుతో నడవటం వలన, ప్రభుతో ప్రవేశించి ప్రభుతో జీవించటం వలన ఆ 3.5 సంవత్సరం వారు కోల్పోయింది ఏమీ లేదు, సమృద్ధిగానే ఉన్నారు, వాళ్ళు అన్నింటిలో ఆనందంగానే ఉన్నారు. కొందరి రకాలుగా కొందరిని వెంబడించినప్పుడు జీవితాలు కోల్పోయిన వారు ఉన్నారు, జీవితాలు పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన వారు ఉన్నారు, కొందరు కొన్ని రకాలుగా నష్టపోయిన వారు ఉన్నారు. అంటే ఒకరిని వెంబడించటం వల్ల కొందరు వారి ఆస్తులు కూడా కరిగించి దిగంబరుగా అంటే ఏమీ లేకుండా ఏమంటే పిచ్చోళ్ళగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ యేసుప్రభుని వెంబడించినప్పుడు యేసుప్రభు అన్నారు ఏమని, మీకేమైనా తక్కువ కలిగినదా, అంతా సమృద్ధిగా ఉందంటే అవును అన్నారు. మరలా చదువుతున్న మాటను గమనించండి మీరు, వారు ఏమీ తక్కువ కాలేదని. ఇక్కడ ఏమన్నారు చూసారా, ఆయన పేతురు నీవు అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు మరియు ఆయన సంచియు జాలియు చెప్పులు లేకుండా మేము పంపినప్పుడు మీకేమైనా తక్కువైనా అని ఆయన వారు అడిగినప్పుడు వారు ఏమీ అంటే ఇక్కడ ఏమీ తక్కువ లేదు. అంటే సంచి జాలి మరి వలను మీకు చేతికిచ్చి పంపినప్పుడు చెప్పులు లేకుండా పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయిందంటే ఏమీ తక్కువ అంటే వారు సమృద్ధిగా అన్నీ ఇచ్చి పంపించాడంటే అన్నీ సమృద్ధిగా ఉన్నదని అర్థం. పొలం పనికి వెళ్ళేవాడు మొదట చెప్తాడు యజమానుడు, పలానా పని ఉంటుంది, పలానా పనికి రండి అని. దాని తగ్గ వస్తువులు పనివాడు రైతుని సిద్ధపరచుకోలేదని పనివాడైనా కూడా పట్టుకెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు సిద్ధపరిచి ఆయన వలయు సంచియు చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపుతుంది కదా, మీరు వెళ్ళి వచ్చారు, మీరు సమృద్ధిగా ఉన్నారంటే వాళ్ళు ఏమన్నారంటే సమృద్ధి కలిగి ఉన్నాం అంటే సమాప్తమైనది. అంటే యేసు ప్రభుతో ప్రయాణం చేసిన వారు, యేసు ప్రభుని వెంబడించిన వారు, యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేసిన వారు, యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారు, యేసు ప్రభుని వేడుకున్నవారు, యేసు ప్రభు యొద్దకు వచ్చి స్తుతించిన వారు, ఆరాధించిన వారు, విజ్ఞాపన చేసిన వారు, వారు ఎటువంటి లోటు ఉండదని ఇక్కడ పేతురు గారి ద్వారా మనం గమనించాలి ప్రియుల. ఎందుకంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, మీకేమైనా కొదువాయినా జాలియు సంచియు, జాలి అంటే జాలరు అనగా వలను,
దానికి కావలసిన సంచియు చెప్పులు లేకుండా మీరు ప్రయాణం చేసిద్దరు కదా, మీకు ఏమైనా కొదువైనదా అంటే వీళ్ళు అన్నారు ఏమీ కొదువు లేదు. అంటే ఈ మాట అర్థం ఏంటి అంటే, ఏమీ లేని వారిగా నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మీరు ఏమీ లేని వారిగా కొదువుగా ఉన్నారా, కొదువు కలిగి ఉన్నారా, కొదువు లేకుండా లేనివారిగా ఉన్నారా, ఉన్నవారిగా ఉన్నారంటే సమృద్ధి కలిగి ఉన్నామని ప్రభువుతో శిష్యులైన వారు సెలవిచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఈ మండల కాల రోజుల్లో యేసు ప్రభు ఏవైతే మనతో మాట్లాడుతున్నారో అది ఖచ్చితంగా మనం వినగలిగి ఉండాలి. అప్పుడే వాక్యం యొక్క భావం మనకు అర్థమవుతుంది. లేదా అర్థం కాదు. ఇక్కడ మరలా అంటున్నాడు ఏమనంటే, అందుకు ఆయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకుని పోవాలను. ఒకప్పుడు ఏమీ లేనివాడిగా నిన్ను పంపించాను కాబట్టి ఇప్పుడు సమృద్ధి కలిగిన మీకేమీ కొదువు లేదంటే కొదువు లేదని చెప్పారు. ఇప్పుడు సంచి గలవాడు తన సంచిని తన చెప్పులను తీసుకుని పోవలను అంటున్నాడు. అంటే ఏంటి? కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలను. అంటే ఆయుధము లేనివాడు ఆయుధమును సమకూర్చుకోవాలను. అంటే ఇన్నాళ్ళు ఏమీ లేకుండా నాతో ఉన్నారు కదా, అన్ని రక్షణ నేనై ఉన్నాను, ఇప్పుడు మీ అంతటి మీరే బలపడాలి, మీ అంతటి మీరే బలపడుతూ అనేకులను బలపరచాలని ప్రభు చెప్పిన వార్తను మనం గమనించాలి. అయితే ప్రభు మాట్లాడుతున్న ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నారు, ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడిను అని రాయబడిన మాట నాయందు అక్రమకారులు ఎదుట ఆయన ఎంచబడవలసిన రాత రాయబడింది. ఇప్పుడు నాయందు నెరవేర్చవలసి వచ్చిందంటే నేనైతే నా తండ్రి ద్వారా నెరవేర్చుటకు తన తండ్రి కార్యమును నెరవేర్చుటకి భూలోకానికి వచ్చాను, అది నెరవేర్చే సమయం ఆసన్నమైనది గనుక మీరు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి మీకు ఏ నష్టమా లేదు, మీరేటుతో వచ్చారో అటితే మరలా సమృద్ధిగా తిరిగి వెళ్ళండి అన్నారు. అంటే వలను చెంచును చెప్పులను విడిచారు, ప్రభువును వెంబడించారు. వెంబడించాక వారికి ఏదైనా కొదువైందని ప్రభు తెలివిగా అడిగారు. ఇక్కడ చాలా ఆలోచించాలి ఈ మాటల విషయంలో. తెలివిగా వారు ఏ కొదువు లేదన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇదిగో మరలా నీ చంచియు నీ వలయు నీ చెప్పులు నువ్వు తీసుకుని వెళ్ళండి. చంచు పట్టుకున్నవాడు, చేపలను కూడగట్టుకునేవాడు, చేపలు పట్టేవాడు, ఏమండి ప్రయాణం చేసేవారు అందరూ కూడా ప్రభువుని వెంబడించారు. వారు ఏమీ కోల్పోకుండా సమృద్ధి కలిగి తిరిగి మరలా వారిని దేవుడు దీవిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా తండ్రి యొక్క కార్యము నెరవేర్చుటకు నా ఎడల నెరవేరవలసి ఉన్నది కాబట్టి దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను, మీరు కాదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టంగా కనపరిచారు. ఈ లోకంలో చాలా మంది కూడా అవసరానికి వాడుకుని పక్కన పెట్టే మనుషులను మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు అట్లాంటి చేయలేదు. యేసుప్రభు తన మరియ జన్మనిచ్చిన తల్లి ఏమండి అమ్మగా ఎంతగా ప్రేమించిందో ఆయన చూశాడు కాబట్టి ఆల్రెడీ అప్పటికే మరియకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. అయితే వారికి అప్పగించకుండా పేతురుకు అప్పగించాడు. యోహాను గారికి అప్పగించి, ఇదిగో స్నేహితుడా, ఇదిగో ఈమెని నీ ఆమె నీ అమ్మగా భావించి తీసుకెళ్ళిపో, ఆమె ఆలనా పాలన చూడు అని అప్పగించాడు. అలాగనే చేశారు వాళ్ళు కూడా. ప్రభునందు ప్రియులరా, ఈనాడు యేసుక్రీస్తు క్రియను భూలోకంలో నెరవేరింది అనడానికి కారణము ఈ గ్రంథములో మాటలే. మనం అందుకే నేను ఉదయకాలం చెప్పాను, వాక్యమును అలంకరించుకున్నప్పుడు నీ దేహానికి అందము, నీకు సౌందర్యము, నీకు ఆనందము, నీ హృదయానికి సంతోషం కలుగుతుంది. అలంకరించుకోండి వాక్యాన్ని. వస్త్రాన్ని అలంకరించుకున్నట్టుగా, వజ్రాలను బంగారమును వైడూరాల అల్లుకున్నట్టుగా మనమును దేవుని వాక్యమనే అక్షరాలను అల్లుకుని ఒంటి నిండా కప్పుకున్నప్పుడు నీ దేహము ఏం కనపడుతుంది? సాతాను కాలు నీ దేహాన్ని ఆవరించడానికి వచ్చినప్పుడు, నీ దేహాన్ని లోపర్చుకుంటాకు వచ్చినప్పుడు ఇవి కత్తిలుగా మారతాయండి. అక్షరాలు ఎలా తెలుసా? కత్తిలుగా మారి ఆ వాక్యము అంశాల రూపంలో వెళ్ళి సాతానును దాడి చేస్తాయంట. ఏమండి ఎలాగంటే కత్తిని తయారు చేసుకున్నాడు, కత్తి ఎలాగైతే ఆడిస్తాడో అలాగే నీవు ఈ అక్షరాలన్నీ వస్త్రాలుగా ధరించుకున్నావు కాబట్టి ఈ అక్షరాలు అపవాది మీద దాడి చేత, అంటే వాక్యము రూపంలో సాతానుని దాడి చేస్తాయంట.
ఇది దేవదాసే గారు అన్నారు, వస్త్రమనే వాక్యమైన వస్త్రము నువ్వు ధరించుకో అబ్బాయి అన్నారంట. అప్పుడు నీ జీవిత ప్రయాణం ఎలాగుంటుందో చూడు అన్నారంట అయ్యగారు. అలాగనే ఇవాళ మనము క్రైస్తవులుగా కాకుండా ఒక మానవుడిగా కావలసిన విషయాలన్నీ కూడా ఏమైతే మనం కలిగి ఉండాలో అది కలిగి ఉండాలనేది లేఖనము చెబుతున్న మాటలు. అది కలిగి ఉండకుండా మన వాక్యానికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా కలిగి ఉండే మనసు పనులు కూడా ఉన్నాయి. అది సాతానుగాడు కలిగించినవి. అందుకే పుట్టిన ప్రతివాడును, మనిషిగా పుట్టిన ప్రతివారు కూడా దేనిని అలంకరించుకోవాలంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో కూడిన వాక్యాన్ని అలంకరించుకున్నప్పుడు, అది వస్త్రంగా మార్చుకున్నప్పుడు నీకు రక్షణయు, ఆదరణయు, మేలయు, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతియు, నీకు అన్ని రకాలుగా సంపూర్ణతను ఇస్తాయి. యోబు గారు అన్నారేమని, తండ్రి నన్ను విడిచినా గానీ నన్ను విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టామని భ్రమపడుతున్నాను తప్ప నన్ను విడిచి పక్కకి వెళ్ళవును. అంటే దేవుని ఆత్మ యోబు గారిలో ఉన్నప్పుడు దేవుడు తనతో ఉన్నాడని గ్రహించాడు యోబు గారు. ప్రభు ఆత్మ లేకపోతే నేను జీవించగలనా? నేను ఒక మాట చెప్పాను. ఒక పిల్లవాడు, ఒక దొంగ ఒక కుమారి తన పిల్లవాడిని తీసుకుని దొంగతనానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పూర్వకాలం ఏం చేసేవారు, గోళ్ళకు బెజ్జాలు పెట్టుకుని కన్నాలు పెట్టుకుని ఆ ఇళ్లలోకి వెళ్ళేవారు. సగం కన్నం పెట్టాక ఈ తండ్రి కుమారుడు అడుగుతున్నాడు, అబ్బాయి ఎవరైనా చూస్తున్నారా అన్నాడంట. అప్పుడు ఈ కుమారుడు ఏమన్నాడు, నాన్న ఎవరూ చూడలేదు కానీ అన్నప్పుడు కానీ అనే ఆ మాట విని, ఏంట్రా కానీ అంట ఎవరైనా వస్తున్నారా అంటే అప్పుడు అన్నాడు, నాన్న తండ్రి గారు ఎవరూ చూడలేదు కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నాడు కదా అన్నాడంట. అప్పుడు వెంటనే పడి కుమారుడు పట్టుకుని ఆ తండ్రి ఏడ్చి, దేవా నాకు ఇవ్వవలసిన జ్ఞానం నా బిడ్డకిచ్చి నా కళ్ళు తెరిపించావా అని పశ్చాత్తాపడి దేవునిని వెంబడించాడంట. అంటే ప్రియులారా, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తున్నావో, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ, కానీ దేవుడు చూస్తాడు. అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, 3 యవనస్తులు ఒక గురువు దగ్గర మరి విద్య నేర్చుకున్నప్పుడు ఆ గురువు గారు గురుదర్శనం ఇచ్చినప్పుడు ఆయన 3 పళ్ళు ఇచ్చాడు. 3 పళ్ళు ఎవరు తినకుండా చూసి రండి, ఎవరు చూడకుండా తిని రండి అన్నప్పుడు ఒకడు ఒక చోటకెళ్ళి తిన్నాడు, మరొక చోటకెళ్ళి మరొకటి తిన్నాడు, ఒకడు అన్ని చోట్లకెళ్ళాడు, తినలేకపోయాడు. ఎందుకంటే నాలో ప్రాణం ఉన్నది, నేను సజీవుడిగా మనుషుడిగా నేను గ్రహిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. అది నా శరీరము దేవుని ఆలయమైనప్పుడు, నేను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, నేను ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను ఎలా తినగలను అని గ్రహించి ఆ శిష్యుడు ఆ గురుగారి దగ్గరికి ఆ పండుని తెచ్చేశాడు. 2-3 రోజులు తిరిగి వచ్చేసారు 3 కూడా. ఒక్కొక్కరిని అడిగితే, అబ్బాయి తిన్నారా అంటే, పలానా చోటకి వెళ్ళి నేను తిన్నాను, ఎవరు చూడని చోటకి వెళ్ళి నేను తిన్నాను గురువు గారు అన్నాడు. మరొకడు అన్నాడు, అయ్యా కొండ గృహాలకు వెళ్ళిపోయాను, అక్కడ ఎవరు లేరు, ఏ శబ్దము లేదు, తిని వచ్చేసాను అన్నాడు. 3వవారిని అడుగుతున్నాడు, ఏ అబ్బాయి పండు తినలేదా? తినలేదు గురుగారు. ఏంటి అంటే, గురువుగారు తిందారన్నప్పుడుకు నాకు అనుమానం వచ్చింది. ఎందుకన్నప్పుడు పక్క వాళ్ళిద్దరు నవ్వుతారు, ఇదేంట్రా పిచ్చోడా, ఎవరు లేకుండా చోటకి మేము వెళ్ళి తినొచ్చాం అంటే. గురువుగారు అప్పుడు అన్నారు, ఏంటి అబ్బాయి అసలు విషయం చెప్పినప్పుడు గురువుగారుతో శిష్యుడు అంటున్నాడు, ఆ యవనస్తుడు, అయ్యా నేను ఆ ప్రాణము కలిగి ఉన్నాను, ఆత్మతో నింపబడ్డాను, నేను నడుస్తున్నాను, ఆలోచిస్తున్నాను, తలంపు కలిగి ఉన్నాను, ఇవన్నీ కలిగే చేసిన దేవుడు నాలో ఉండబట్టే కదా నేను నడుస్తున్నాను, ఆలోచిస్తున్నాను. గురువు గారు ఆయన నాలో ఉన్నప్పుడు ఎవరూ చూడకుండానే సృష్టికర్త ఆయన చూచుచున్నప్పుడు చూచేవాడు, వినేవాడు, ఆలకించేవాడు ఆయన కళ్ళు కప్పు నేను ఎక్కడ తినగలను గురుగారు అన్నప్పుడు వీళ్ళు ఇద్దరు నోరు తెల్లవేశారు. గురుగారు ఈ 3వవాడిని సంపూర్ణత సిద్ధత కలిగి నువ్వు జీవించు కుమారుడు అని దీవించి పంపించాడంట. ప్రియులారా, అప్పుడు ఈ ఇద్దరు అడుగుతున్నారు, గురుగారు మమ్మల్ని దీవించమంటే, అరే మూర్ఖులారా, మీరు ఇలాంటి పనులు కాదు, లోక సంబంధమైన పనులకి మీరు వెళ్ళిపోండి, మీరు దైవేక పనికి పనికిరారు అని పంపించానంట. అంటే లేఖనమును ఎప్పుడైతే మనం అలంకరించుకుంటున్నామో,
దేవుని వాక్యం మనం ఎప్పుడైతే లోబడుతున్నామో, దేవదాసయ్య గారు అన్నట్టు వాక్యమునంట వస్త్రాలుగా అలంకరించుకున్నప్పుడంట ఆ వాక్యము నీకు కవచంగా మారుతుందంట. యుద్ధానికి వెళ్ళేవాడు పూర్వకాలం ఏమండి ఆ ఇనప కవచం వేసుకునేవారు, మెడ నుంచి తల వరకు కూడా, అరుకాలి వరకు కూడా అదే చెక్క వేసుకుని యుద్ధానికి వెళ్ళేవారు. కత్తి తెగితే కత్తి సిరిన, బాణమైతే సూదికులు అవి పగల కొట్టుకుని వెళ్ళగా కానీ కత్తి అయితే తెగదు. కాబట్టి ప్రియులారా అట్లే జంతువులకు కూడా వేసేవారు ఆనాడు కాలంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు. కనుక ఈరోజు మనం యేసు ప్రభు ఎంత చక్కగా ఈ ఉపమానం చెప్తున్నారంటే, ఆయనతో వెంబడించిన వారికి సమృద్ధినిచ్చాడు, రక్షణనిచ్చాడు. అందుకంటే వాళ్ళు ఒకవేళ నేను మర్చిపోయాను, నేను లేని కదా, మరలా ప్రాత జీవితంకి వెళ్తారేమో, అయ్యో మీ వస్తువులు అక్కడే ఉన్నాయి, మీకు అంగీకారమైతే ఆ వస్తువులు పట్టుకుని మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. అంటే ఏంటి? ప్రభు నేను నీకు ఎప్పుడు తోడుంటాను, ఎదుటి వారికి వెనక తిరుగు చూడవద్దనే మాటను అని చెప్పనేగే చెప్పారు అనే విషయం. అయితే మరొక మాటను గాగా నన్ను గూర్చిన సమర్థమైనదని, నన్ను గూర్చిన సంగతి సమాప్తమైనదని అని చెప్పుచుండగా అనెను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయి, చాలునని ఆయన వారితో చెప్పును. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలివల కొండకు శిష్యులను ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాను. అంటే వెళ్ళేటప్పుడు యేసు ప్రభు తెలుసు వీరు చల్లా చెదిరైపోతారు అని. తండ్రి ఏమైతే లేఖనము ద్వారా, కుమారుడు ఏదైతే తండ్రి యొక్క ఆధారంతో లేఖనాన్ని పలికాడో అది నెరవేరాలి. దేవుని కుమారుడని తెలియపరచాలి, సృష్టికి అంతటికి తెలియాలి. కాబట్టి సృష్టికి తెలుసు ఆల్రెడీ, కళ్ళు మూసుకుపోయి ఉన్న మనుషుడికి తెలియదు దేవుని కుమారుడని. అది తెలియపరచడానికి యేసు ప్రభు ఎంతగానో ఆలోచించారు. దానికి ఇలా సాయంకాల పూట 26 సిలువు గుడారంలో ఉన్న నా కుమార్తె కుమారుడా, యేసుక్రీస్తు సిలువుకు అప్పగించబడినప్పుడు ఆయన నమ్ముకున్న వారిని, ఆయన వెంబడించిన వారిని, ఆయన ఆనుకున్న వారిని, ఆయన మాటలు విన్నవారిని ఆయన ఎంతగా దీవించి బలపరచాడో గ్రహించండి, ప్రార్థించండి, స్తుతించండి. ఆరాధించే కృపను దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు. నిజమే కాదు ప్రభా, నిన్ను నమ్మిన శిష్యులని బలపరిచావు. ఒక లోక సంబంధంగా మీరు ఉంటే అయ్యో మీ వస్తువులు అక్కడే ఉన్నాయి, తీసుకోండి అని చెప్పావు. ఎన్నో మర్మములతో కూడిన మాటలు వారికి అందించావు. కానీ కొందరు నీవు ఉన్నప్పుడు గ్రహించలేకపోయారు. నీవు సిలువుకి అప్పగించబడి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడి పరలోకి తిరిగి వెళ్ళినప్పుడు ఆ ఉపమానాలన్నీ జ్ఞానం నెవరవేసుకున్నారు. ఎందుకంటే వాక్యమును అక్షరాలను వస్త్రంగా అలంకరించుకుని తొడుక్కోమన్నప్పుడు ఆ అక్షరాలే, ఆ వస్త్రాలే, పలానా వస్త్రం వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంది, పలానా వస్త్రం వేసుకుంటే నాకు అందంగా కనపడతానని ఏ రీతిగా మనుషుడు అనుకుంటాడో అలాంటి వాక్యాలు అలంకరించుకున్నప్పుడు ఆ వాక్యాలు మనిషిని పాపము నుండి, పాప క్రియల నుండి, విముక్తి నుండి తప్పించి బలమైన రీతిలో బలముగా నడిపించినట్లుగా ఈ నా దేశ ప్రజలను, నేను 140 కోట్ల పై ఉన్న ప్రజలను, 850 కోట్ల ప్రజలను ఆందోళనతో, అల్లజడతో, ఎప్పుడేమో జరుగుతుందో భయముతో కల్లాడిపోతున్న ఈ ప్రజలకు మీరే ఆదరణ, మీరే బలము, మీరే శక్తిని సమకూర్చి నడిపించి బలపరచమని నీదేన దాసుడు నన్ను మరణాత ప్రార్థన సన్నిధిని ఈ ప్రార్థన చుట్టూ ఉన్న మరణాత ప్రార్థన సన్నిధి చుట్టూ ఉన్న ప్రజలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. అందరినీ అంతటా అందరూ అన్ని వేళలా నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించి నా దేశమును, నా దేశ ప్రజలను, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతానం లేని వారు, పెళ్లి కావలసిన వారు, యవనస్తులు, అనేకులు ఇలాగ ఎందరో నీ పాదములు ఎదుట 25వ సాయంకాల సిలువు గుడారములో ప్రార్థించిన ప్రతి హృదయమును ప్రభా, అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు, అందరి మనసులో ఆలకిస్తున్న దేవుడు, అందరూ స్వరమును వినుచున్న నా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచే మా ప్రార్థన చూసుమని
క్షమించడం ప్రకారం మా ప్రాంతం క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం అవుతండి. ఆమె నేశ్రత్వమే జయం అపాధికులేము, ప్రవేశరత్వమే జయం అపాధికులేము, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతకు నాశనం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించి బలపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.